నమస్తే, వెల్కమ్ టు దార్వి టీవీ. నేను మీ కుండల్ గౌడ్ వేముల. ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు ప్రధాన పేపర్లో వచ్చినటువంటి వాటిని చూసినట్లయితే, మరి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం, ఢిల్లీలో జరిగినటువంటి మహాధర్నా, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే దిశగా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా మరి నిన్న జరిగినటువంటి మహాధర్నాలో ఎంఐఎంఈలు మహానాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటు మరి ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఏంది, మరి ఒక కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి ధర్నా కార్యక్రమము ఏ విధంగా జరిగిందనేది ఈరోజు మరి వచ్చినటువంటి పేపర్లో మరి ఈ వార్తల్ని మనం ఈరోజు సమీక్షించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ మొదటి పేజీలో తడాకా చూపిస్తాం, ఇక్కడ గట్టి వార్నింగ్ లాగా రేవంత్ రెడ్డి మరి ఇక్కడ చేయబెట్టి తడాకా చూపిస్తామని చెప్తూ బీసీల రిజర్వేషన్కు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోదీని గద్దె దిప్పుతాం. ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో బీసీలకు రావాల్సింది, జనాభా దామాష ప్రకారం రావాల్సినటువంటి 42% రిజర్వేషన్, దాన్ని గాంక మీరు అమలు జరపకపోతే ప్రధాని మోడీని గద్దె దించుతామనేటువంటి నినాదంతో నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి మహాధర్నాలో మరి ఈ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కేంద్రం మెడల్ వంచైన రిజర్వేషన్ సాధిస్తాం, మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లు ఆమోదింపజేయాలి, రావుల ఆశయాలకు అడ్డు తగిలిన వారి అడ్రస్సే గల్లంతు, ఇక ఢిల్లీకి రామ్, ఢిల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం, కిషన్ రెడ్డి, సంజయ్, రామచందర్లకు బీసీలు అక్కర్లేదా, బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు, కేసీఆర్ఏ, తెలంగాణలో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా, కులగణన చేసే అదృష్టం సీఎంగా నాకే దక్కింది, ఢిల్లీలో పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపకుంటే ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపుదామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లను సాధించి తీరుతామని స్పష్టం చేశారు. మోదీజీ బీసీ రిజర్వేషన్లను ఆమోదించండి, లేదంటే మిమ్మల్ని గద్దె దింపుతాం. గోద్రా అల్లర్ల కేసుల సమయంలో రాజీనామా చేయమని అప్పటి ప్రధాని వాజ్పేయి అడిగినా మోదీ రాజీనామా చేయలేదు. ఇప్పుడు 75 ఏళ్ళు నిండినందున పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ కోరుతున్నా మోదీ పట్టించుకోవడం లేదు. ఇక మోడీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిషికాంత్ దుబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవని నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయన గద్దెదించి రావులను ప్రధాని మంత్రిని చేసి మా డిమాండ్ నెరవేర్చుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో బుధవారం నిర్వహించిన పోరుబాటులో ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా మరి ప్రధానమంత్రికి ఘాటైనటువంటి ఒక సవాలు విసరడం జరిగింది. మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది, మరి ఈ డిమాండ్ను ఎంతవరకు స్వీకరిస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది మరి వేచి చూడాలి. ఒకటి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 42% రిజర్వేషన్ను ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయేలోపు 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టి దీని రాజ్యాంగబద్ధంగా అమలు జరపకుంటే మాత్రం మోడీ సర్కార్ను ఖచ్చితంగా గద్దె దించుతామనేటువంటి నినాదంతో నిన్న జరిగినటువంటి మహాధర్నా మాత్రం ఢిల్లీలో దిగ్విజయం చేయడం జరిగింది. మరి దీనికి ఖచ్చితంగా మోడీ గారు ఇప్పటికైనా స్పందించి మరి మీరు బీసీల కోసం పెద్ద పీట వేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, మరి కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా ఇప్పటికీ చాలాసార్లు చెప్తున్నారు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీ ముందుకు తీసుకొచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు జరిపి దాన్ని రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో పెట్టే బాధ్యత మాత్రం నరేంద్ర మోడీ మీద ఉంది. మీరు కూడా ఒక బీసీ అని చెప్తున్నారు కాబట్టి మరి బీసీల పక్షపాతిగా ఉండకుండా మరి ఉండండి, బీసీలకు న్యాయం జరిగే విధంగా మీరు ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ తోటే మరి ఎలక్షన్లకు పోయేటువంటి విధంగా మీరు ఈ 42%
42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి డిమాండ్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మీరు స్పందించి దాన్ని అమలు జరిగేలాగా మరి పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని చెప్పి మరి బీసీ సమాజము ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ కూడా మిమ్మల్ని వేడుకుంటూ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో ఈ నమ్రత డాక్టర్ చేసినటువంటి ఈ 80 మంది శిశువుల విక్రయం గురించి మరి ఈ పిల్లలు లేనటువంటి వచ్చినటువంటి దంపతులను ఈమె క్యాచ్ చేసుకోవడానికి చేసినటువంటి మోసానికి మరి ఇక్కడ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త, సృష్టి ఫెర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ఈమె చేసినటువంటి మోసాలను దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి అవాక్కవుతున్నారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ సరగసి ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరగసికి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ తర్వాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించి ఇందుకోసం 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసేది. ఇంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరగసి మహిళ ఆరోగ్యము, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేందుకు దర్యాప్తు అధికారులు గుర్తించారు. స్పెషలిస్టు డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ ఓ మహిళ గైనకాలజిస్టు లెటర్ హెడ్పై ప్రిస్క్రిప్షన్ రాసేవారని మరి ఇన్ని వివరాలు బయటికి రావడం జరిగింది. ఈ పోలీసులు చేసినటువంటి దర్యాప్తు ఏదైతుందో ఈ నమ్రత డాక్టర్ పైన ఈమె ఒక్కొక్క పిల్లవాడిని కనివ్వడానికి 40 లక్షల రూపాయల చొప్పున 40 నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు మరి వీళ్ళ నిర్ధారణలో తేలింది. మరి సగానికి పైన సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు ఉన్నట్టు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రాల్లో చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి వాటిని తనిఖీలు చేయడం వల్ల మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఫెర్టిలిటీ కేంద్రాలు వాటిల్లో జరిగేటువంటి మోసాలను కూడా ఈ తనిఖీ చేసి వీళ్ళు దాదాపుగా ఈ యొక్క రిపోర్ట్ని ఇచ్చినట్టు మనం ఇక్కడ ఒక వార్త. ఇకపోతే నిన్న జరిగినటువంటి జయశంకర్ సార్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలు మరి రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ పాత్ర కీలకం. ఇక్కడ చాలామంది మరి ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడము, ఆయన చేసినటువంటి సేవలను కొనియాడడం, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళే దిశగా మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ మరి బీసీ రిజర్వేషన్ సంబంధించి బండి సంజయ్ మీద ఇప్పటికే చాలా కామెంట్లు వచ్చినాయి. మళ్ళీ కూడా ఆయన ఇప్పుడు ఈ యొక్క 42% రిజర్వేషన్లో ఈ యొక్క 10% ముస్లింలకు అనేటువంటి దాన్ని తీసుకురావడంతో మరి బీసీ సమాజం బగ్గుమన్నది. దానికి సంబంధించి మళ్ళీ కూడా ఇందులో ఈరోజు ఒక వార్త మళ్ళీ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. బీసీలపై ఆ పార్టీ ముసలి కన్నీరు అంటే ఒకరిని విమర్శించుకోవడం. ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఈ డ్రామాలు ఆడుకుంటా ప్రజల్ని గందరగోళ పరిస్థితిలో పెట్టుకుంటూ ఈ యొక్క వచ్చేటువంటి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే దిశగా మరి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగ హక్కు. జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ఏదైతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకుంటే తప్ప రాజ్యాధికారం రానదనేది ఇది నిజం. కాబట్టి మరి దీన్ని అడ్డుకుంటానికి కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు, దానికి ముఖ్యంగా మరి బండి సంజయ్ ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేపట్టింది ఢిల్లీలో అని చెప్తున్నాడు. అంటే ఈ విమర్శలు చేయకండి. అంటే ఏదో ఒకటి సాధించే ముందు ఇలాంటి వాళ్ళు చాలామంది అడ్డు తగులుతూనే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క 42% రిజర్వేషన్ అనేది మాత్రం ఆగదు. ఈ పోరాటము ఖచ్చితంగా కేంద్ర మెడలు వంచి దాన్ని సాధించే దిశగా మాత్రం పనిచేస్తామని ఈ ముందుకెళ్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి బీసీ సమాజం కూడా మరి హ్యాట్సప్ చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు ఈ రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఆయన చాలా కాలంగా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రి పదవి రాలేదనేటువంటి నెపంతో ఆయన దూరంగా ఉంటుండనేటువంటి వార్తలకు మరి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ మరి అధిష్టానం పిలుపు మేరకే కాంగ్రెస్లోకి వచ్చా ప్రభుత్వ పెద్దల భాష మార్చుకోవాలి, బీఆర్ఎస్ భవిష్యత్తులో ఉండదు, ప్రతిపక్ష నేత పదవి వేరే వారికి ఇవ్వాలి,
తెలంగాణకు అన్యాయం జరిగితే బహిరంగంగానే మాట్లాడతా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈయనకు మంత్రి పదవి రాలేదనేటువంటి దాంతో ఈయన దూరంగా ఉంటుండని చెప్పేదానికి అదేం లేదు, అధిష్టానము నాకు వాగ్దానం చేస్తేనే నేను కాంగ్రెస్లోకి వచ్చినని చెప్పి మరి ఈయన చెప్పడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఉండబోతుందో మరి మనం చూడాలి. ఇకపోతే ఇప్పుడేం చేద్దాం, కేసీఆర్తో హరీష్ రావు భేటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టడంపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశంపైన కేసీఆర్ మరి హరీష్ రావు చేసినటువంటి నిన్న ఫామ్ హౌస్లో జరిగినటువంటి చర్చలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తమ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మరోసారి సమావేశమయ్యారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను బుధవారం కలిసిన హరీష్ రావు ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పలు అంశాలపై మరి కేసీఆర్తో సుదీర్ఘమైనటువంటి చర్చలు నిన్న ఫామ్ హౌస్లో జరిగినట్టు ఇదొక వార్త. ఇకపోతే బీసీలకు న్యాయం చేయడం కన్నా గాంధీ కుటుంబ అనుగ్రహం కోసమే పాటలు. ఇక మళ్ళీ కిషన్ రెడ్డి కూడా అదే వాగుతున్నాడు, మళ్ళీ అదే చెప్తున్నాడు. వీళ్ళు చేసే కాంగ్రెస్ పోరాటము అది వాళ్ళ స్వార్థం కోసం చేస్తుండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తారా లేదా పక్కకు పెట్టు, ఇది మాత్రము బీసీలకు న్యాయం చేయడం కన్నా గాంధీ కుటుంబం అనుగ్రహం కోసమే చేస్తున్నట్టు ఇక్కడ మరి కిషన్ రెడ్డి కూడా మన మంట రగిలిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునేందుకు రోజొక వార్త ఏదో ఒక రకంగా మాట్లాడేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే మరి అన్ని పేపర్లలో ముఖ్యమైనటువంటి వార్తల్లో చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశం పైన మరి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతుందో 42% రిజర్వేషన్ను మరి దాన్ని మామూలుగా జీవోలు చేస్తే కాదు, దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును కల్పించాలి. కాబట్టి మరి ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయే ముందే దీన్ని ఖచ్చితంగా బిల్లు తీసుకొచ్చి మరి ఈ యొక్క బీసీలకు న్యాయం చేసే దిశగా పనిచేయాలని చెప్పి నిన్న మహాధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ కొట్లాడడం జరిగింది. మరి ఇక్కడ కూడా రాష్ట్రంలో చూసినట్లయితే రాజకీయ పరిణామాలు చూస్తే మరి కేసీఆర్కు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, లోటుపాట్లు, దాంట్లో జరిగినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి రిపోర్టును కూడా మరి ఆ కమిటీ ఒక గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్టు ఆధారంగా మరి ఇప్పటికే కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా అని చూస్తున్నటువంటి ప్రజలకు మరి ఇప్పుడు చెయ్యరు, రేవంత్ రెడ్డి కేసీఆర్ను అరెస్టు చేసే ప్రసక్తే లేదనేటువంటిది వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో అంటే కేసీఆర్ మీద ఆధారాలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణము ఇది జరిగింది అనేటువంటి ఆధారాలు కనుక ఉంటే మరి ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ వయసు రీత్యా మరి మాజీ సీఎంలను అరెస్ట్ చేసినట్లయితే మరి మనకు ఉన్నటువంటి గతంలో చూసుకుంటే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడును కక్షపూరితంగా జైల్లో పెట్టినప్పుడు మరి ఏం మార్పు జరిగిందనేది మరి ప్రజలు గమనించిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి మన కేసీఆర్ చేసినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని మరి కేసు విషయంలో ఆయనను జైల్లో పెట్టినటువంటి సందర్భం తెలుసు మనకు. కానీ మరి ఇప్పుడు అదే కక్ష కట్టుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి నేరారోపణలతోటి మరి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. కానీ మరి రాజకీయాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ను మాత్రం అరెస్ట్ చేస్తే రాష్ట్రం బగ్గుమంటది, మరి కాంగ్రెస్కు ప్రాబ్లం వస్తుందేమో, మరి కేసీఆర్ను అరెస్ట్ చేయకపోతే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కేసీఆర్ను చేయకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ వాళ్ళు అంటుంటారు. మరి ఒకవేళ చేసినట్లయితే మరి అల్లర్లు సృష్టించి మరి ఒక సానుభూతి పొంది మరి ఈ పార్టీ బలోపేతం కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి కేసీఆర్ను అరెస్ట్ చేయకుండా ఉంటారా, అరెస్ట్ చేస్తారా అనేది మరి ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి ఇదొక సమస్య. ఏది ఏమైనప్పటికీ తప్పును తప్పుగానే చూపించాలి. చేసినటువంటి మోసాలు, ఈ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము, 10 సంవత్సరాల కాలంలో దోపిడీ చేయబడ్డటువంటి సొత్తును మొత్తం కూడా మరి రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఈ ఇన్ఫెర్టిలిటీ కేసులకు సంబంధించినటువంటి ఈ ఉదంతం ఏదైతే బయటకు వచ్చిందో మరి రాష్ట్ర వ్యాప్తంగా
మరి అక్కడక్కడ కూడా సిటీలనే కాకుండా హైదరాబాద్ నగరంలోనే కాకుండా మరి డిస్టిక్లలో కూడా కొన్ని చోట్ల ఈ ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంతాన సాఫల్య కేంద్రాల మీద ప్రభుత్వం ఏ విధంగా మరి వాళ్ళు వాటిని ఎంక్వైరీ చేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సీజ్ చేసే దిశగా మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇలాంటి మోసాలు జరగకుండా ఉక్కుపాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలాంటి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సరోగస్ పేరుతోటి పిల్లల్ని కనిచ్చేటువంటి భరోసా ఇస్తూ వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు తీసుకున్నటువంటి వాటికి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ ఫెర్టిలిటీ కేంద్రాల్లో లోపాలు 50% కేంద్రాలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. గ్రేటర్ హైదరాబాద్లోని కేంద్రాల్లో ముగిసిన తనిఖీలు హైదరాబాద్లో ముగిసినాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తము సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్నైతున్నాయో అన్నిటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇకపోతే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలకు సిద్ధమవుతున్నట్టు ఇక్కడ వార్త. మోసం సంతానం లేని దంపతులకు శుభవార్త అంటూ తాటికాయంత అక్షరాలతో సంతాన సాఫల్య కేంద్రాల్లో ధరల పట్టిక, ప్రదర్శనలు, స్కానింగులు మొదలు ఫెర్టిలిటీ వరకు మోసాలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తన తనిఖీల్లో వెల్లడైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఈ తనిఖీలు నిర్వహించగా సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో 50% కేంద్రాలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోని కేంద్రాల్లోనూ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో సరోగసి పేరుతో చేసిన మోసం, చైల్డ్ ట్రాకింగ్ వ్యవహారాలు ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరి సర్కార్ ఆదేశాలతో 35 బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 381 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నట్టు ఈ యొక్క విచారణ తేలడం జరిగింది. మరి ఇందులో గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ పరిధిలో ఉన్నటువంటి 271 కేంద్రాల్లో అధికారులు తనిఖీలు బుధవారం పూర్తి చేశారు. మరి ఈ తనిఖీలకు సంబంధించినటువంటి నివేదికలకు 1-2 రోజుల్లో ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక రిపోర్టు చేరుతున్నట్లు ఇక్కడ వార్తలు. మరి ఈ ఆన్లైన్లో మోసపోవద్దని స్కానింగ్ సెంటర్లు, ఈ యొక్క ఆన్లైన్ నమోదు ఇవ్వని స్కానింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి ఒక విచారణ మొదలైంది. ఇక రేడియాలజిస్టు, ఎంబియాలజిస్టులు లేకుండానే కొన్ని కేంద్రాలు నడుస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మరి పనిచేసే డాక్టర్ల పేర్లకు, రికార్డుల్లో ఉన్న వైద్యుల పేర్లకు ఏమాత్రం సంబంధం లేదని ఈ రికార్డులు పరిశీలిస్తే ఇక్కడ చూసినటువంటి ఈ వైనం ఇక్కడ కనిపిస్తుంది. మరి అల్ట్రాసౌండ్ యంత్రాలకు, అక్కడ ఉన్నటువంటి యంత్రాలకు సంఖ్యకు పొందనే లేకుండా గుర్తించినట్లు సమాచారం. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ సమయంలో ఓ ఫెర్టిలిటీ కేంద్రము 2 అల్ట్రాసౌండ్ యంత్రాలు ఉన్నట్లు చూపించింది. మరి తాజాగా తనిఖీలు చేసిన అధికారులు అక్కడ 4 యంత్రాలను గుర్తించడం జరిగింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలా యంత్రాలను వినియోగించడము ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఇది చట్ట ప్రకారం నేరం కదా అని చెప్పి ఈ నేరాలకు ఉల్లంఘించినప్పుడు జరిమానాలు ఖచ్చితంగా విధించాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి వార్త. ఈ యొక్క ఏదైతే స్కాన్ సెంటర్లు ఉన్నాయో ఈ హాస్పిటల్లో పెద్ద దగా జరిగేటువంటి మోసాన్ని ఈ యొక్క ఎంక్వైరీ ద్వారా తేల్చుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్స్, సరైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా లేరు. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు. ఆ స్కానింగ్ సెంటర్లో మరి వాళ్ళు చేసేటువంటి స్కాన్ సెంటర్లు కూడా అధునాతనమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి సెంటర్స్లలో వాళ్ళు చూపించేటువంటి బోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధం లేకుండానే ఇక్కడ ఎంక్వైరీ చేసినట్లయితే ఇన్ని నిజాలు బయటపడ్డాయి. కాబట్టి మరి ఈ యొక్క ఫెర్టిలిటీ కేంద్రాల్లో జరిగేటువంటి మోసాలు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఖచ్చితంగా దీని మీద మరి టార్గెట్ చేసుకొని ఇలాంటి ప్రజలను మోసం చేసేటువంటి దవాఖానలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా సీజ్ చేయాలని, ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండి ప్రజల జీవితాలతో చెలగాటమడుతూ అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకొని సంతానం కోసం వచ్చేటువంటి దంపతుల దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నటువంటి వాళ్లకు చెంపపెట్టుగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి వాటినన్నింటినీ కూడా మరి లేకుండా చేసేటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కాబట్టి దీని మీద స్పందించాలి ప్రభుత్వము. మరి ఇలాంటి మోసాలకు పాల్పడేటువంటి వాళ్ళ యొక్క పర్మిషన్లను కూడా రద్దు చేసి అలాంటి హాస్పిటల్ ఎక్కడున్నా కూడా వాటిని సీజ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి ఎన్నో అంశాలతోటి మరి దార్వి టీవీ మీ ముందుకు వస్తుంది. మరి దార్వి టీవీని ఆదరించండి, చూడండి, మరి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ కొట్టండి, దీన్ని లైక్ కొట్టండి. మరి ఈ టీవీ మీకోసము ఎన్నో విషయాలతోటి, రోజు కొత్త కొత్త విషయాలతోటి, మరి యొక్క ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ సమీకరణలతోటి, అన్ని అంశాలతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి దార్వి టీవీని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మీకు అందరికి కూడా దార్వి టీవీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.